వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎయిమ్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటి ఆన్సర్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ మ్యాచింగ్ పెయిర్. ఇక్కడ కరెక్ట్ అనేది మనం ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి. ఇందులో ఒక్కొక్కటి చూస్తే ఏది కరెక్ట్ అనేది చూద్దాం. లబ్ షార్ప్ క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రిక్యులర్ సిస్టోల్. సో ఇది మనకి కరెక్ట్ పెయిరే. కరెక్ట్ పెయిర్ ఫస్ట్ ఏలో దొరికిపోయింది కాబట్టి మనం బీసీడీ చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాచింగ్ పెయిర్ ఆఫ్ ఏ certain body feature and its value count in a normal human adult. ఇందులో ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అనే అడిగాడు. సో మ్యాచింగ్ పెయిర్లో మనం సెటెన్ బాడీ ఫీచర్ కరెక్ట్గా ఏముంది చూద్దాం. యూరియా 5 to 10 mg 100 ml ఆఫ్ బ్లడ్ కాదు. ఇది బ్లడ్ షుగర్ ఫాస్టింగ్లో 70 to 100 mg ఫర్ 100 ml, ఇది కరెక్టే. సో బి ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు సిడి చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ మ్యాచింగ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ద టూ ఐటమ్స్ మీన్ వన్ అండ్ ద సేమ్ థింగ్. మళ్ళీ ఇక్కడ పెయిర్స్ ఇచ్చాడు. టూ ఐటమ్స్ మీన్ వన్ అండ్ ద సేమ్ థింగ్ అంటున్నాడు. ఇందులో మాలియస్ అన్విల్ కాదు. ఎస్ఏ నోడ్ పేస్ మేకర్ కరెక్టే, ఎందుకంటే ఎస్ఏ నోడ్ పేస్ మేకర్ లాగా యాక్ట్ చేస్తుంది, పల్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ ఈజ్ ఇంప్లాంటెడ్ సబ్క్యూటేనియస్లీ అండ్ కనెక్టెడ్ టు ద హార్ట్ ఇన్ పేషెంట్స్. ఇక్కడ విత్ ఇర్రెగ్యులారిటీ ఇన్ ద హార్ట్ రిథమ్. మనం మామూలుగా చదువుకునే క్వశ్చన్స్ అప్పుడు చదివాం. ఎందుకు పెడతారు అంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ రిథంలో ఉన్నప్పుడు పేస్ మేకర్ పెడతారు. ద ఫిగర్ బిలో షోస్ యాన్ యాంజియోప్లాస్టీ ఆఫ్ ద కరోనరీ బ్లడ్ వెజల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్ వాట్ ఈస్ బీయింగ్ డన్. ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్లో కింద సూటబుల్ సెంటెన్స్ని చూస్తే ఇదేంటి యాక్చువల్గా అంటే ఇట్ ఈజ్ అ కరోనరీ ఆర్టరీ విచ్ ఈజ్ బ్లాక్డ్ బై ఏ ప్లాక్ అండ్ ద సేమ్ ఈజ్ బీయింగ్ క్రాక్డ్. ప్లాక్ అడ్డుపడి క్రాక్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కరోనరీ ఆర్టరీ ఇది. సో దీనికి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ విచ్ ప్రివెంట్స్ ఇట్స్ కోagulation. ఆన్సర్ హెపారిన్. బ్లడ్ గడ్డగట్టకుండా ఏదైతే మనం వాడుతున్నామో యాంటీకోగ్యులెంట్ ఏంటి, డయాలసిస్లో మనకు తెలుసు హెపారిన్ వాడతామని. సో మన బ్లడ్లో ఉండేది కూడా అదే. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. థికెనింగ్ ఆఫ్ ఆర్టరీస్ డ్యూ టు కొలెస్ట్రాల్ డిపోజిషన్ ఈజ్. ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ డిపోజిషన్ వల్ల థికెనింగ్ అవ్వడాన్ని జనరల్గా మనం ఏమంటాము అంటే ఆర్టీరియోస్క్లెరోసిస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టరీస్ సప్లయింగ్ బ్లడ్ టు ద హార్ట్ ఆర్ కాల్డ్. హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ని ఏమంటాము? ఆన్సర్ కరోనరీ ఆర్టరీస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ మిల్లీగ్రామ్ పర్ deciliter. Option B correct answer. A man whose blood group is not known meets with a serious accident and need blood transfusion immediately. Which one of the blood group readily available in the hospital will be safe for transfusion? ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, అతని బ్లడ్ గ్రూప్ ఏదో తెలీదు కానీ ఇమ్మీడియట్గా బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. అతనికి ఏ బ్లడ్ని ఎక్కించడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏది ఎక్కిస్తే అతను సేఫ్ అంటే ఓఆర్హెచ్
పాజిటివ్ బ్లడ్ని ఎక్కియచ్చు, ఎందుకంటే అది యూనివర్సల్ డోనర్ కాబట్టి. విత్ రిఫరెన్స్ టు ద బ్లడ్ ఇన్ ఏ నార్మల్ పర్సన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఆన్సర్ చూద్దాము. ఇందులో ఏది కరెక్ట్ అనేది. కంపేర్డ్ టు ఆర్టరీస్, veins ఆర్ లెస్ న్యూమరస్ అండ్ హోల్డ్ లెస్ ఆఫ్ ద బాడీస్ బ్లడ్ ఎట్ ఎనీ గివెన్ టైం. లెస్ కాదు ఇక్కడ, మోర్ అది. సో అది కాదు. బ్లడ్ సెల్స్ కాన్స్టిట్యూట్ అబౌట్ 70% ఆఫ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్. ఇది కూడా కాదు. వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ ఆర్ మేడ్ బై లింఫ్ నోడ్స్ ఓన్లీ. కాదు. ద బ్లడ్ హ్యాస్ మోర్ ప్లేట్లెట్స్ దాన్ డబ్ల్యూబీసీ. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో మనని అడిగింది ఏంటిది ఇక్కడ? కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గివెన్ బిలో ఈజ్ ద ఈసీజీ ఆఫ్ ఏ నార్మల్ హ్యూమన్. విచ్ వన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఈజ్ కరెక్ట్లీ ఇంటర్ప్రిటెడ్ బిలో. ఇక్కడ ఇచ్చిన దాంట్లో పీక్ పీ అండ్ పీక్ ఆర్ టుగెదర్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఇది ఇక్కడ మనకి అడిగింది ఏంటి? ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది దీనికి? ఇది కాదు. పీక్ పీ ఇనిషియేషన్ ఆఫ్ లెఫ్ట్ ఏట్రియల్ కాంట్రాక్షన్ ఓన్లీ. ఇది కూడా కాదు. కాంప్లెక్స్ క్యూఆర్ఎస్ 1 కంప్లీట్ పల్స్. ఇది కరెక్ట్. సో మనకి సి కరెక్ట్ పేర్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్డ్ బై ద బ్లడ్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ద లంగ్స్. ఇక్కడ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఏ ఫామ్లో ఎక్కువగా అంటే జనరల్గా బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్లో అది ఫామ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ద డయాగ్రామ్ గివెన్ హియర్ ఈజ్ ద స్టాండర్డ్ ఈసీజీ ఆఫ్ ఏ నార్మల్ పర్సన్. ద పీ-వేవ్ రిప్రజెంట్స్ ద. పీ-వేవ్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఏట్రియా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మెచ్యూర్ ఆర్బీసీ లాస్ దేర్ ఎబిలిటీ ఫర్ aerobic respiration, DNA replication and RNA synthesizing machinery. ఇది జనరల్గా ఎబిలిటీ లాస్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. వెన్ కిడ్నీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ డ్యామేజ్డ్, he or she invariably suffers from anemia because. ఎందుకు అనీమియా వస్తుంది అంటే సఫిషియంట్ ఎరిథ్రోపాయిటిన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్. దేనివల్ల? కిడ్నీ వల్ల. సో ఇది కూడా ఒక రీజన్ అనీమియా రావడానికి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్? ఇక్కడ మనకి క్లియర్గా రాంగ్ అనేది చూసుకోవాలి. సో ఒకటొకటి చూస్తే ఇందులో ఏది రాంగ్ అనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ ల్యూకోసైట్స్ డిసింటిగ్రేట్ ఇన్ ద స్ప్లీన్ అండ్ లివర్. ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ బ్లడ్ ప్లేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బోన్ మ్యారో. కరెక్టే. న్యూట్రోఫిల్స్ బ్రింగ్ అబౌట్ డిస్ట్రక్షన్ అండ్ డిటాక్సిఫికేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఆఫ్ అ ప్రోటీన్ ఒరిజిన్. ఇది రాంగ్. ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద లింఫోసైట్స్ ఈజ్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇది కరెక్టే. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో 1 and 3 అనేది రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ అసెర్షన్, డబ్ల్యూబీసీస్ అక్యుములేట్ ఎట్ సైట్ ఆఫ్ వూండ్స్ బై డయాపెడసిస్. ఇది కరెక్టే. రీజన్ చూద్దాం. ఇట్ ఈజ్ అ స్క్వీజింగ్ ఆఫ్ ల్యూకోసైట్స్ ఫ్రమ్ ఎండోథీలియం. రీజన్ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే అసెర్షన్ ఉందో ఆ అసెర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ చూస్తే బ్లడ్ కాగ్యులేట్స్ ఇన్ అన్ఇంజ్యూర్డ్ బ్లడ్ వెజల్స్. రీజన్, అన్ఇంజ్యూర్డ్ బ్లడ్ వెజల్స్ రిలీజ్ అండ్ యాంటీకోగ్యులెంట్ హెపారిన్. హెపారిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బ్లడ్ క్లాట్ అవుతుంది. కానీ యాక్చువల్గా బ్లడ్ కాగ్యులేట్స్
ఇన్ అన్ఇంజ్యూర్డ్ బ్లడ్ వెజల్స్లో ఎందుకు క్లాట్ అవుతుంది అనేది ఇది రీజన్ కాదు. ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆక్సిహిమోగ్లోబిన్ డిస్అసోసియేట్స్ నియర్ ద ఆర్గాన్ టిష్యూ డ్యూ టు బోర్ ఎఫెక్ట్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రీజన్, increased CO2 concentration reduces the affinity of hemoglobin for oxygen. కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే. సో ఈ స్టేట్మెంట్కి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అసెర్షన్, ప్రోథ్రాంబినేజ్ ఎంజైమ్ యాక్ట్ యాజ్ యాంటీహెపారిన్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. హెపారిన్ ప్రివెంట్ కోagulation ఆఫ్ బ్లడ్ ఇన్ బ్లడ్ వెజల్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. కానీ ఇక్కడ ప్రోథ్రాంబిన్ ఎంజైమ్ యాక్ట్ యాజ్ యాంటీహెపారిన్కి ఇక్కడ ఇచ్చిన దానికి రెండింటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వెన్ దేర్ ఈజ్ ఏ ఫాల్ ఇన్ బ్లడ్ ప్రెషర్ డ్యూ టు లాస్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్, దిస్ ఈజ్ కాంపెన్సేటెడ్ బై వాసో కన్స్ట్రక్షన్ ఆఫ్ వీన్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వీన్స్ హోల్డ్ ద ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ బ్లడ్ విచ్ కెన్ బి షిఫ్టెడ్ టు ద ఆర్టరీస్ యాజ్ ఎ రిక్వైర్డ్. ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో అసెర్షన్ కరెక్ట్, రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ కలర్లెస్ ఇన్ ద ఇన్సెక్ట్స్. ఇది అసెర్షన్. రీజన్, ఇన్సెక్ట్ బ్లడ్ హ్యాజ్ అ నో రోల్ ఇన్ O2 ట్రాన్స్పోర్ట్. ఇది సూటబుల్ కాదు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. కలర్లెస్ ఎందుకు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇక్కడ. దాంట్లో మనకి హీమ్ కానీ హెపారిన్ కానీ ఇవేవి లేకపోవడం వల్ల కలర్ పిగ్మెంట్ కలర్లెస్. కానీ ఇది దానికి ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. Thank you for watching this video.